We are inefficient to understand their language. It's not that they don't have a language. We are inefficient to understand their language. ఇదే సుప్రీంకోర్టు కూర్చుని ప్రతి స్టేట్ గవర్నమెంట్కి మీరు కుక్కలకి ఫీడింగ్కి ఒక జోన్ ఇచ్చి తీరాలి, ఆ జోన్లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. యానిమల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఎందుకు నేర్పించరు? దానికి స్వరం రాదా? షెల్టర్ హోమ్లో పెట్టేయాలా? అసలు మీ షెల్టర్ హోమ్ ఫెసిలిటీ ఏంటి? దాని గురించి ఎందుకు ప్రశ్నించరు? ఈరోజు తెలంగాణలో 500 కుక్కలను చంపేశాడు ఒక సర్పంచ్ జస్ట్ బికాజ్ అతను ఇచ్చిన ఒక మాట కోసం అన్నాడు. ఇదొక రకమైన గవర్నమెంటా? ఇలాంటి పాలసీస్ ఎవరైనా ఒప్పుకుంటారా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చాలా సీరియస్గా తీసుకోవాలి. 500 కుక్కల్ని చంపటం అనేది ఒక జోక్ కానే కాదు, జస్ట్ బికాస్ ఫర్ అ వర్డ్ ఆఫ్ ప్రామిస్. నీ అరాచకానికి ఏ శిక్ష పడాలైతే దాని గురించి ఎందుకు ప్రశ్నించరు ఎవరు? రేణు దేశాయ్ మాట్లాడిన మాటల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది అంతే. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఈరోజు when you don't have right to enter anyone's kitchen, you also don't have right to meddle with anyone's life. నా దృష్టిలో ఈరోజు మనిషి పిల్లలైనా ఒకటే, కుక్క పిల్లలైనా ఒకటే, ప్రాణం అది.